ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల వాదన తెచ్చి ఆ నిర్ణయాన్ని పూర్తిగా మార్చింది. అమరావతిలో భూముల లేఅవుట్లు వేసి పంపిణీ చేయడం వరకు వెళ్లిన ఈ ప్రక్రియ తీవ్ర రాజకీయ, న్యాయ వివాదాలకు దారితీసింది. అప్పటి ప్రతిపక్షాలు ఈ నిర్ణయాలను వ్యతిరేకించాయి, నిరసనలు చేశాయి, న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అయితే ఆ వ్యతిరేకత ఎప్పుడూ వ్యక్తిగత బెదిరింపుల దిశగా వెళ్లలేదన్నది గమనించాల్సిన అంశం. విద్యా వ్యవస్థలో చేసిన ప్రయోగాలు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు, ప్రభుత్వ పథకాలపై పార్టీ గుర్తులు ముద్రించడం వంటి అంశాలపై కూడా వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ సందర్భాల్లో అప్పటి ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యతిరేకత వ్యక్తం చేశాయి. నిరసనలు, ఉద్యమాలు, న్యాయ పోరాటాలు జరిగాయి. కానీ విధానాలు అమలు చేసిన అధికారులను లేదా ప్రభుత్వంతో పనిచేసిన సంస్థలను జైలుకు పంపుతామని బెదిరించే స్థాయికి మాత్రం రాజకీయాలు వెళ్లలేదు. ఈ తేడానే ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో 4 కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్మించి నిర్వహించాలని నిర్ణయించింది. ఇది కేంద్ర ప్రభుత్వ నూతన విధానానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ మోడల్లో కేంద్రం, రాష్ట్రం కలిపి 60% పెట్టుబడి పెడతాయి. ప్రైవేటు భాగస్వామ్యం 40% మాత్రమే. కాబట్టి ఈ కాలేజీలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనిచేస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రైవేటీకరణగా అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో అసలు వివాదాస్పదమైన అంశం విధానంపై విమర్శ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థను తాను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైలుకి పంపిస్తానని జగన్ బహిరంగంగా హెచ్చరించటమే అసలు సమస్యగా మారింది. ఇది ప్రభుత్వ విధానాలను బెదిరింపుతో అడ్డుకునే ప్రయత్నమా, లేక రాజకీయ హక్కులో భాగమైన కఠిన విమర్శన అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఇలాంటి హెచ్చరికలు అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో కూడా వస్తే రాష్ట్ర పరిపాలన స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరో కీలక ప్రశ్న ముందుకు వస్తోంది. ప్రభుత్వ విధానాలను అమలు చేసే సంస్థలను బెదిరించటం రాజ్యాంగ విరుద్ధమా? ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పా? చట్టబద్ధ చర్యలకు ఆస్కారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు భయపడద్దు అనే భరోసా ఇవ్వాల్సి వస్తోందనే అసలు రాజకీయ విశ్లేషణ. ఇది కేవలం పార్టీ రాజకీయాల సమస్యనా, లేక రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ ఎదుర్కొంటున్న లోతైన సవాలా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.